IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ వీడియో ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ మనం మాట్లాడదాం అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, హార్ట్ అటాక్ తర్వాత మనకు వచ్చే రిస్క్ ఉంటుంది అని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి రక్త పరీక్షలు ఏమిటి. సో ఇట్లాంటి అంశం గురించి ఇన్ఫ్యాక్ట్ ఇది NEJM అంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనేది మొత్తం మెడిసిన్లో ఉన్నటువంటి 19 బ్రాంచెస్, 19 ఇంకా ఎక్కువ కూడా 19 అంటే జనరల్ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అన్ని బ్రాంచెస్కి కూడా కలిపి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కష్టం అంటే ఎవరైనా రాయాలన్నా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే జర్నల్ NEJM న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. దీంట్లో 30వ తారీఖు ఆగస్ట్ 30వ తారీఖున ఈ పోయిన నెల చివరిలో వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు. ఆ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ. అదేంటంటే 27,939 మంది ఆడవాళ్ళని వాళ్ళు 30 ఏళ్ళు అమెరికాలో చేశారు ఈ స్టడీ. 30 ఏళ్ల పాటు వాళ్ళు ప్రతి 6 నెలలకి వాళ్ళు రక్త పరీక్షలు చేసుకుంటూ పోతూ మధ్యలో ఎవరెవరికి హార్ట్ అటాక్స్ వచ్చాయి అన్నటువంటిది వాళ్ళు పరిశీలించి చూశారు. సో ఇది చిన్న పరీక్ష కాదు, చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 28,000 మంది మధ్య వయస్కులైనటువంటి ఆడవాళ్ళని 30 ఏళ్ల పాటు వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి తెలిసినటువంటి అంశం ఏంటంటే, హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత అని చెప్పేసి మనకి చెప్పగలిగినటువంటి 3 అతి ముఖ్యమైన రక్త పరీక్షలు ఏంటంటే, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అయిన LDL. సో LDL అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ ఒకటి. ఇది ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి కొలెస్ట్రాల్ పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది. కొలెస్ట్రాల్ పరీక్ష అంటే వాళ్ళు టోటల్ కొలెస్ట్రాల్ ఇస్తాడు కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఈ పరీక్ష చేయించుకుంటున్నప్పుడు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి ఉంటుంది మీరు చెప్పాలి. సో అది ఒకటి. రెండవది HSCRP అని ఉంటుంది ఒకటి, హై సెన్సిటివిటీ CRP, రియాక్టివ్ ప్రోటీన్ CRP అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 అంశాల గురించి కూడా నేను అంతకుముందు వేరేగా కూడా వీడియోలు చేయడం అంటూ జరిగింది. సో నా పాత వీడియోలు కనుక మీరు చూసినట్లయితే దీని గురించి విస్తారంగా వివరించడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పుడు చెప్తున్నాను. సో LDL అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్, అలాగే HSCRP అనేటటువంటి రక్త పరీక్ష, మూడోది లైపోప్రోటీన్ A అనేటటువంటి LPA అని రాస్తారనమాట. ఇది భారతదేశంలో ఎస్పెషల్ సౌత్ ఏషియాలో అనుకోండి, ఎస్పెషల్లీ భారతదేశంలో హార్ట్ అటాక్ రిస్క్ ఉన్న వాళ్ళల్లో జెనెటిక్గా సంక్రమించే, వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి రిస్క్లో భాగంగా ఈ LPA అనేటటువంటిది పెరగడం చూస్తున్నాం. ఇది కూడా ప్రతి చోట కూడా చేసే పరీక్ష. ఈ 3 కూడా ఎక్కడో రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో పెద్ద ల్యాబొరేటరీస్లో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ చిన్న B సైజ్డ్ టౌన్స్లో ఉన్నటువంటి ప్రతి ల్యాబ్లో కూడా చేయగలిగేటటువంటి ఈ 3 పరీక్షలండి ఇవి. సో ఇప్పుడు LDL అనేటటువంటిది 115 కంటే ఎక్కువ ఉన్నట్లయితే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది అనుకోవాలి. ఒకవేళ షుగర్ ఉన్న, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, హార్ట్ అటాక్స్ అంటే మన పైతరంలో ఎవరికన్నా 2 మనుషుల కంటే ఎక్కువ ఎవరికన్నా హార్ట్ అటాక్స్ వచ్చినట్లయితే LDL అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ 70 లేదా తక్కువలో పెట్టుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినా, ఒకసారి స్టంట్ వేసినా, ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయి ఉన్నా అది 55 అంతకంటే తక్కువలో ఉండాలి. సో ఎంత తక్కువ ఉన్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం మనం మెయింటైన్ చేసుకోగలిగితే అది హార్ట్ అటాక్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత మనకి భయం వేసింది, లేకపోతే ఎక్కడో యూట్యూబ్ వీడియో చూస్తే మనకు భయం వేసింది, మనం కొంతకాలం 2-3 నెలలు వేసుకున్నాం, భయం తగ్గిపోయింది, మందు ఆపేసాం, మళ్ళీ ఎప్పుడో సరదాగా చేసుకుంటే మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఒక 2 నెలలు వాడతాం, మళ్ళీ ఆపేస్తాం. ఇట్లాగా వేసుకుంటూ ఆపేసుకుంటూ ఇర్రెగ్యులర్గా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఉపయోగం లేదు. అది ఎంత తక్కువ మోతాదులో ఎంత ఎక్కువ కాలం ఉంటుందో అనేటటువంటిది అంత ముఖ్యం. కాబట్టి LDL అనేటటువంటిది అది చెప్పినట్టుగా రిస్క్ ఫ్యాక్టర్ బట్టి అది తక్కువ ఉంటుంది. నేను స్మోకింగ్ గురించి చెప్పలేదు యాక్చువల్లీ. ఒక సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నా LDL 70 లేదా తక్కువ ఉండాలి. ఇప్పుడు అంతకుముందు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకున్న వాళ్ళకంటే
షుగర్ లేదు, సిగరెట్ లేదు, వంశపారంపర్యంగా హార్ట్ అటాక్ రిస్క్ లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం 115 కంటే ఎక్కువ 115 దగ్గర ఉండాలి. 115 దాటితే అప్పుడు రిస్క్ పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు.